రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం ఏంటిదంటే, లోకము యొక్క విషయములలో క్రైస్తవ జీవితం ఎలాగుండాలి, క్రైస్తవులు ఎలాగూ ఈ లోకములో జీవించాలి. దేవుని వాక్యం అంటది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైనది అనుకూలమైనటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనమైతే ఈ లోకంలో ఎలాగ జీవిస్తామంటే, ఈ లోక మర్యాదనే అనుసరిస్తూ లోక ఆచారాలనే పాటిస్తూ లోక సంబంధము కలిగి జీవించే జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని చిత్తమేదో గ్రహించలేక, దేవునికి ఇష్టమైన జీవితం ఎలాగుంటుందో అది మరి జీవించలేక, మనకిష్టం వచ్చినట్టుగా ఈ లోకముతో కలిసి లోక సహవాసము కలిగి లోకా ముందుకు కొనసాగుతూనే ఉన్నాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, నేను చాలా మట్టుకు జ్ఞాపకం చూస్తున్నటువంటి విషయాలు, లోకములో మరి అన్యులు ఏదైతే చేస్తున్నారో, దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డలు క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించగలిగినటువంటి వారు కూడా వారి ఆచారాలనే పాటిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కార్యాలనే మన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మనకు ఏమి కూడా తేడలేనటువంటి జీవితాలే చాలా మట్టుకు జీవిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము అభివృద్ధి చెందలేకపోవడానికి, లేకపోతే సంఘము డెవలప్ కాకపోవడానికి, సంఘము సరిహద్దులు విశాలపరచబడలేకపోవడానికి కారణం ఏమిటంటే, లోక ఆచారాలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి వారితో కలిసిపోతున్నాం కాబట్టి వాళ్ళకు మనకు తేడా డిఫరెంట్ ఏమీ లేకపోయింది. అందుకే మన జీవితాలు ఎదగలేకపోతూ ఉన్నాయి. అయితే పౌలు భక్తుడు అంటాడు, లోకం విషయంలో క్రైస్తవ జీవితం ఎలాగుండాలి అంటే, లోకానికి వేరుగా ఉండి జీవించాలంట. లోకానికి వేరుగా ఉండాలి. అందుకే ఈ మాట అంటాడు 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి, నూతన పరచబడాలి, అప్పుడు రూపాంతరం పొందుడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి లోకానికి వేరైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. క్రైస్తవుడు అంటే ఒక బ్రాండ్, ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి. ఈ రోజుల్లో అలాంటి జీవితము క్రైస్తవులలో కనబడలేకపోతుంది. యేసు ప్రభు జీవితం కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు, అవమానాలు, ముఖం పైన ఉమ్ము వేయడం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురైనవి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే అయ్యా నేను కూడా మీతో పాటే కలిసిపోతానులే, మీతో కలిసి జీవిస్తానులే అని అనలేదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూడగలం. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మరి ప్రజలమైన మనము ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే ఒక బ్రాండెడ్ కలిగి ఉండాలి. అనేకమైనటువంటి వస్తువులకు బ్రాండెడ్ ఉంది, కానీ జీవము కలిగిన దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉండాలి. అది ఏంటిదంటే, లోకానికి వేరుగా మనం జీవించగలగాలి. లోకం చేసే పనులే మనం చేస్తున్నాము, లోకం పోకడలే మనం పోతున్నాము, లోకంలో చేస్తున్నటువంటి కార్యాలే మనం కూడా చేస్తున్నాం.
మనకు ఏమి డిఫరెంట్ లేకుండా, తేడా లేకుండా పోతుంది. కాబట్టి లోకానికి వేరుగా ఉండి మనం జీవించాలి. ఇంకొకటి ఏంటిదంటే, మన మనస్సులు అనేది కూడా మార్చబడాలి. మన మనసు మార్చబడాలి. మనస్సు మారకుండా మనం ఏమి చేసినా వ్యర్థమే. కాబట్టి మనస్సు అనేది దేవుని వైపు ఉండాలి. దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచే మనం ఉండాలి. అప్పుడే సంఘము, కుటుంబము దినప్పుడు కాబట్టి జీవించాలి. అందుకే అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన నూతన పరచబడాలి. కొత్తదనం రావాలి మన జీవితంలో. ఇంతకు ముందు జీవించిన జీవిత విధానం వేరుగా ఉండాలి. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మరి అప్పుడు జీవించే జీవితము వేరుగా ఉండాలి. అలాగూ మన జీవితంలో లేకపోతున్నాయి. కాబట్టి మనం ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమేదో గ్రహించి ఆయనకు అనుకూలంగాను ఇష్టమైనటువంటి మార్గంలో నడిచే బిడ్డలుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మత్తయి సువార్త 5:13లో ఈ విధంగా రాస్తాడు. ఏమంటాడంటే 5:13లో, మీరు ఈ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా కింద 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 విషయాలు ఇక్కడ. మీరు మీరు అనే మాటనే రాస్తున్నాడు. లేకపోతే నీవు అని ఏకవచనంతో మాట్లాడడం లేదు, కానీ మీరు అనేకులను అందరినీ సంబోధించి మాట్లాడుతున్నటువంటి మాట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు గురించి మనకు అందరికి తెలుసు. ఉప్పు రుచినిస్తుంది. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటారు. మరి కూరలు చేస్తున్నప్పుడు ఎన్ని మసాలాలు వేసినా, ఎన్ని రకాల ఐటాలు వేసినా మరి టేస్ట్ అనేది రాదు. కానీ ఎప్పుడైతే ఈ సాల్ట్ వేస్తామో అప్పుడే దానికి టేస్ట్ అనేది కూరుతుంది. కాబట్టి మనము క్రైస్తవులము ఈ లోకములో మన మాట గాని, మన ప్రవర్తన గాని, మన జీవిత విధానం గాని ఎలాగుండాలంటే ఉప్పేసినట్టుగా ఉండాలి. ఉప్పులాగా ఉండాలి. అందుకే ఒక సామెత ఉంది, ఏందంటే ఉప్పు అంట నీళ్ళలోనే ఉడుతుందంట, నీళ్ళలోనే పెరుగుతుందంట, కానీ నీళ్ళను చూస్తే భయపడుతుందంట. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలోనే పెరుగుతుంది, కానీ నీళ్ళను చూస్తే భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే, నీళ్ళు అది కరిగించే గుణం. నీళ్ళకున్నటువంటి లక్షణం ఏంటిదంటే, మరి దాన్ని త్వరగా కరిగించే గుణం ఉంది. ఈ లోకము కూడా ఎలాగుంటదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి భక్తి కలిగిన జీవితము జీవించినప్పటికీ, ఎంత విశ్వాస అయినప్పటికీ ఈ లోకము తనలో కలుపుకోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి కొందరు స్నేహితులు ఉంటారు. ఎలాంటి స్నేహితులు అంటే, ఆ త్రాగుబోతు స్నేహితులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. అందులో ఒక 5 మంది స్నేహితులు ఉంటే, ఒక్కడు మంచోడు ఉంటే ఈ ఒక్కోని ఈజీగా పాడు చేస్తారు. సింపుల్ గా పాడు చేస్తారు. వాళ్ళు కలపకపోతారు. ఒక రోజు తాగితే ఏం కాదులే, తాగు అని చెప్పి, మాయ మాటలు చెప్పి ఏం చేస్తారంటే మనం ఈజీగా పాడు చేసి త్రాగుబోతనంలోనికి తీసుకుని వెళ్తారు. రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఆ జీవితాలను పాడు చేస్తుంటారు. కాబట్టి మనం ఈ లోకానికి ఎలాగుండాలంటే తెలుసా? ఉప్పులాగా ఉండాలి. రుచికరంగా మన మాట తీరు రుచికరంగా ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవ ఆ ఒక 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 వ్యక్తిని నేను చూశాను, ప్రియ దేవుని బిడ్డలారా. అతని ఒక సంఘ నాయకుడు, సంఘానికి పెద్ద మనిషి. మొదటి నుంచి మరి సంఘము కట్టే విషయంలో, మందిరం కట్టే విషయంలో తనుండి మరి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. ఆ దినంలో హాటమయ్య గారు వచ్చి దేవుని మందిరాలు కట్టిస్తున్నప్పుడు అతని ద్వారా మందిరం కట్టబడింది. అటువంటి మందిరం కట్టబడిన ఆ సంఘములో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఏం చేశాడంటే, దేవుని మందిరానికి వస్తాడు మంచిగానే.
ఇంటిలో చక్కగా ప్రార్థన చేసుకుంటాడు. దాదాపు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మోకరించి గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తాడు. అన్నీ చేస్తాడు కానీ నోరు తెరిస్తే చాలు అనేకమైన బూతు మాటలు, వ్యర్థమైనటువంటి మాటలే మాట్లాడుతుంటాడు. అయ్యా అలాగ కాదు మాట్లాడడము. దేవుని బిడ్డలము, దేవుని సన్నిధికి వెళ్తాము. మనం ఇలాగ అరుస్తే, ఇలాంటి మాటలు మాట్లాడితే చూసేవారికి మంచిగా ఉండదు. ఈ క్రైస్తవులు ఇలాగ మాట్లాడతారు, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళేవారు ఇలాగ దూషిస్తారని ఎన్ని చెప్పినా సరే ఆ నోరు మాత్రం ఆగకుండా చాలా పెద్దగా గట్టిగా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఎట్లా మనం అభివృద్ధి చెందుతాం? ఎట్లా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎలాగ మనం జీవించగలం ఈ లోకంలో? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయ్యా నేనైతే దేవుని బిడ్డను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో నేను జీవిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను కదా! నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి కదా అనే ఆలోచన లేదు. కాబట్టి మనం ఈ లోకమునకు ఉప్పులాగా ఉండాలి. రెండోది ఏమంటాడంటే వెలుగై ఉన్నాం. వెలుగు, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఈరోజు సాక్షి జీవితం మన బ్రతుకుల్లో లేదు. చాలా మటుకు జ్ఞాపకం చేసుకుంటే సాక్ష్యాలు పాడైపోయినాయి. అనేక సాక్ష్య జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ లోకమునకు ఒక ప్రత్యేకంగా లైట్ లాగా మనం జీవించాలి. అనేకులను చీకటిలో ఉన్నటువంటి ప్రజలను, చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని, అనేకమైనటువంటి శాపముతో, పాపముతో నింపబడినటువంటి ప్రజలను దేవునిలోనికి, వెలుగులోనికి తీసుకొని రావాలి. నేను వెలుగై ఉన్నాను అంటాడు దేవుడు. నేను లోకమునకు వెలుగును. ఆ లైట్ లోనికి దేవుని బిడలగా దేవునిలోనికి మనము తీసుకుని వచ్చినప్పుడు ఆ వెలుగులో వారు నడిచినప్పుడు వారి జీవితాలు సంతోషపరచబడతాయి. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి మనం ఒక లైట్ లాగా ఉండాలి. మనం ఒక దీపంలాగా మనం వెలిగించబడాలి. మనం వెలుగుతూ అనేకులను వెలిగించే వారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో మనమే వెలగలేకపోతే, మనమే లైట్ లాగా లేకపోతే అనేకులు ఎలాగూ దేవునిలోనికి నడిపించబడతారు? అనేక పాప జీవితాలు ఎలాగూ మార్చబడతవి? కాబట్టి మనం ఒక ప్రత్యేకంగా లోకానికి ఒక వెలుగుగా, ఒక లైట్‌గా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి లోకం విషయంలో క్రైస్తవులు ఎలాగుండాలి అంటే జ్ఞాపకం చేస్తున్న మొదటిది లోకానికి వేరుగా ఉండాలి. లోకానికి ఒక వేరైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. నేను జ్ఞాపకం చేస్తున్న చాలా సార్లు ఆహ్, అన్యుడు ఏది చేస్తే క్రైస్తవుడు అదే చేస్తున్నాడు. అన్యుడు ముహూర్తం చూస్తాడు. కానీ క్రైస్తవుడు కూడా ముహూర్తాలు చూస్తున్నాడు. అన్యుడు బాపనాయన దగ్గరికి వెళ్తాడు. క్రైస్తవుడు కూడా బాపనాయ దగ్గరికి వెళ్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూడడానికి వాడు టైం చూసుకుంటాడు. మనం కూడా టైం చూస్తాం. ఇంకా మనం వాళ్ళకి ఏం తేడా ఉంది డిఫరెంట్? లోకానికి ఒక ప్రత్యేకంగా వేరుగా మనం జీవించాలి. రెండోది లోకానికి ఉప్పులాగా ఉండాలి. మన మాటలు గాని, మన జీవితంలో ప్రతీది కూడా అనేకులకు రుచికరంగా ఉండాలి. మూడోది లైట్ లాగా ఉండాలి. మనం వెలిగించబడాలి. మన ద్వారా అనేకులు లోకములో వెలిగించబడాలి. ఆయనలోనికి మనం తీసుకొని రావాలి. చీకటిలో ఉన్నటువంటి ప్రజలను, శాపములో ఉన్నటువంటి ప్రజలను, పాపము చేత నశించిపోతున్నటువంటి ప్రజలను దేవునిలోనికి నడిపించగలగాలి. ఇది విషయం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్లి, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. లోక రక్షణ కొరకు, లోకం రక్షించడానికి, లోకములో నశించిపోతున్నటువంటి మానవులను దేవునిలోనికి నడిపించడానికి సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంటే సువార్తను ప్రకటించాలి. ఈ రోజుల్లో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు సువార్తకు బదులుగా అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తున్నాయి ఈ లోకంలో. ఏదైనా గాని పనికిరానిటువంటి వాటిని చాలా ఎక్కువగా ప్రకటిస్తారు, ప్రచురం చేస్తారు.
ఇప్పుడు ఉదాహరణకు ప్రవీణ్ పగడాల గారు, ఆయన మంచి డైనమిక్ హీరోలాగా మంచి సువార్త ప్రకటించి మంచి వాక్యాన్ని బోధించగలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద ఎన్ని పుకార్లు పుట్టించారు, ఆయన గురించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. రకరకాలైనటువంటి ఆయన మద్యం సేవించిండు, త్రాగిపోతూ, లేకపోతే అట్లా ఇట్లా అని రకరకాలైనటువంటివి సృష్టించి ఆయనను రకరకాలుగా ఈ ఈ దినములు అంతా కూడా దేశమంతా కూడా ప్రాకిపోయింది. ఒక్క చూడు ఎలాగుంటదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అబద్ధాన్ని పుట్టించి దాన్ని ప్రకటించడానికి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో, అదే దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ఒక 10 మంది ఉన్న దగ్గర 10 మంది కూర్చున్నటువంటి స్థలములలో వ్యర్థమైనటువంటి మాటలకు ఎక్కువ సమయాన్ని ఇస్తాం. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, లేకపోతే పలానా వ్యక్తి ఇలాంటిది, పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా వ్యక్తి ఈ పాపం చేశాడు, ఆ పాపం చేశాడు, అక్కడ వెళ్ళాడు, ఇక్కడ వెళ్ళాడు, వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడడానికి గంటల తరబడి మాట్లాడుతుంటాం. కానీ ది ఆ కూర్చున్న స్థలముల్లో ఉన్నటువంటి వారి దగ్గర నిజమైనటువంటి రక్షణ గురించి, యేసయ్య గురించి ఎంతమంది పని చేస్తున్నాం, ఎంతమందిని ప్రకటిస్తున్నాం, ఎంతమంది ప్రచురపరుస్తున్నాం మనం? చాలా మంది అలాగ లేదు. కాబట్టి మనము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించువారుగా ఉండాలి. అప్పుడే మన సంఘము, మన కుటుంబం, మన గ్రామము మార్పు చెంది నూతనపరచబడి అభివృద్ధిలోనికి నడిపించబోతుంది. కాబట్టి మనము లోకరక్షణ కొరకు పనిచేసే వారిగా మనం ఉండాలి. లోకరక్షణ కొరకు పనిచేసే బిడ్డలుగా మనం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి క్రైస్తవ జీవితము మనం ఈ లోకములో జీవించాలి. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. ఏమంటాడంటే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ వచనంలో ఒక మాట ఉంది. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించనని జ్ఞాపకం చేస్తున్నాను. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో మనము ప్రకటించాలి. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ మరి అలాంటిది వచ్చినప్పుడు యేసయ్యను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు శోధనలు రాలేదా? ఆయనను శ్రమల పాలు చేయలేదా? ఆయనను కొట్టలేదా? ఆయన నిందించలేదా? దూషించలేదా? అవమానించలేదా? అన్ని చేశారు. ఆయన అన్నిటిని సహించాడు, అన్నిటిని భరించాడు. ఆయనకు కలిగినటువంటి గాయములన్నిటిని కూడా మన కొరకై, మన పాపముల కొరకై, మన వ్యసనముల కొరకై ఆయన అన్ని భరించి అన్నిటిని తట్టుకుని నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమలను సహించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈ లోకంలో శోధనలు వస్తాయి, మనకు కూడా శ్రమలు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. సువార్త ప్రకటించాలన్నా, ఏది చేయాలన్నా భయమే. కొన్నిసార్లు భయపడుతుంటాం. కొన్నిసార్లు చాలా మంది చాలా సంఘాల్లో బయటికి వెళ్ళి క్రైస్తవుడని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. బయట ప్రార్థన చేయాలంటే భయపడుతున్నాడు. చేత బైబిల్ పట్టుకోవాలంటే భయపడుతున్నాడు. శ్రమలు వస్తావేమో, కష్టాలు వస్తావేమో, ఇలాంటి లోకములో అనేకమైనటువంటి వాటికి భయపడి దేవుని సువార్తను లోకములో ప్రచురించలేకపోతున్నాం. కాబట్టి మరి క్రీస్తు కొరకు మనము అన్య జనుల్లో దేవుని సువార్తను ప్రకటించాలి. మొన్నటి దినమందు జ్ఞాపకం చేస్తాను నేను, ప్రియ దేవుని బిడ్డలారా,
మర్కెల్ అనే ప్రాంతంలో ఒక విశ్వాసిరాళ్ళు చనిపోయింది. ఒక విశ్వాసి చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సంఘం ఉండయి, కానీ ఎవరు కూడా వెళ్ళి భూస్థాపన చేయలేదు. మరి ఎందుకు చేయలేదో తెలియదు కానీ ఆ అనుకోని పరిస్థితిలో విన్న పాటను మాకు ఫోన్ వస్తే ఇమ్మీడియట్ గా నా వెంట ఒక ముగ్గురు పాస్టర్లను తీసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె మరి ఆ భూస్థాపన కార్యక్రమం ఎంత గ్రాండ్ గా జరిగిందంటే దేవుని సువార్త వీధుల్లో ప్రకటించబడింది. ఊరేగింపు చేసిన మొత్తం. ఆమె సమాధి చేస్తున్నప్పుడు మరకెలంతా కూడా తిరిగి మంచి పాటల ద్వారా మంచి డోల కొట్టుకుంటూ యేసయ్య గురించి వీధుల్లో ఆ దేవుని సువార్త ప్రకటించబడింది. ఎంత చక్కగా చేయబడిందో. మా వెంబడ గ్రామానికి తగినటువంటి సర్పంచి అన్యుడే, అక్కడ ఉన్నటువంటి వారు అందరు కూడా అన్యులే. మాకు ఇచ్చినటువంటి ఆ శవాన్ని పెట్టుకోపోవడానికి ఇచ్చింది వైకుంఠ, అది ఏమంటారు, రథం. ఆ రథం మీద ఊరేగింపు చేసుకుంటూ దేవుని సువార్త ప్రకటిస్తుంటే పట్టజాలనంత ఆనందం అనిపించింది. ఆ మర్కెల్ ప్రాంతం అంతా కూడా అన్నిలే కానీ దేవుని సువార్త చాలా చక్కగా ప్రకటించబడింది. ఎంత ఆనందించామో, ఎంత సంతోషించామో. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, లోకములో మనం కష్టాలు వస్తాయి కదా, శ్రమలు వస్తావు కదా, ఆ సమయంలో నేను అన్నాను నాతో పాటు ఉన్న నా జత పని వారితో, అన్నా ఇలాంటి సేవ చేస్తే ఎన్ని కష్టాలన్నా రాకోకు, ఎంత ఆనందమో. ఎవడన్నా రాని, ఏమన్నా మాట్లాడుకోకు, తింటే 2 దెబ్బలే కదా. దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఎంత సంతోషం ఉంటుందో. ఆ సువార్త ప్రకటించే సమయంలో ఆ ఆనందమే వేరు, ఆ ప్రత్యేకతనే వేరుగా ఉంది. ఉల్లాసంగా గంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆనందంతో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆహా, ఆ భాగ్యము మరల దొరకదేమో. కాబట్టి లోక రక్షణ కొరకు క్రైస్తవుడు పనిచేయాలి. కష్టాలు వచ్చినవని వెనుకాడకుండా, శ్రమలు వస్తున్నాయి కదని వెనక్కి పోకుండా. చాలా మంది ఈ రోజుల్లో అలాగే చేస్తున్నారు. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. రా దేవుడా, మా ఒకడు అంటాడంటే మా మా చర్చి దగ్గర ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చే వారితో అంటాడంటే, ఏమంటాడంటే, అరే చర్చికి పోతే ఏమొస్తుందిరా నీకు? చర్చికి పోతే ఏమొస్తుంది నీకు? ఏం లాభం? చర్చికి పోయిన వాళ్ళు ఎవరు బాగుపడినారు? చర్చికి పోయిన వాళ్ళు ఎవరు సక్రంగా జీవిస్తున్నారు అనే మాట మాట్లాడితే, ఒక యవనస్తుడు మాట్లాడిన మాటలకు ఇంకొక యవనస్తుడు దేవుని మందిరానికి రాకుండా బంద్ అయ్యాడు. ఇలాంటివి వాళ్ళు అనేకులు చేస్తున్నారు కానీ మన క్రైస్తవ జీవితంలో సువార్త ప్రకటించలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు ముగిస్తున్నాను. లోకం విషయంలో క్రైస్తవులు ఎలాగుండాలి ఈ అంచె దినములు అంటే, లోకానికి వేరుగా ఉండి జీవించాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, లోకానికి మన మాట ఉప్పులాగా ఉండాలి. చివరిగా లోక రక్షణ కొరకై క్రైస్తవుడు పనిచేయాలి. లోకాన్ని సువార్త ప్రకటించడానికి, యేసయ్యను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఆయన చేసిన త్యాగమును, ఆయన చేసిన కార్యం, ఆయన ప్రాణ త్యాగమును ఇతరులకు ప్రకటించడానికి మనము పనిచేసే బిడ్డలుగా ఈ లోకములో జీవించాలి. అప్పుడే మనం ఒక ప్రత్యేకంగా అభివృద్ధిలోనికి నడిపించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.